ఈషా క్రియ సూచనలు. ముందస్తు తయారీ. వెన్నెముకను తగినంత నిటారుగా ఉంచి కాళ్లను మడుచుకొని బాసిపీట వేసుకొని కూర్చోండి. అవసరమైతే వీపుకి సపోర్ట్ తీసుకోండి, కానీ తలకి సపోర్ట్ తీసుకోకండి. తూర్పు ముఖంగా కూర్చుని క్రియను చేయడం వల్ల అదనపు లాభాలు కలుగుతాయి. చేతులను తొడలపై ఉంచి అరచేతులను పైవైపుగా తెరచి ఉంచండి. మీ ముఖాన్ని కొద్దిగా పైకెత్తి కళ్ళు మూసుకొని మీ కనుబొమ్మల మధ్య తేలికపాటి ధ్యాసను నిలపండి. ఈ ధ్యానం 3 దశల్లో జరుగుతుంది. మొదటి దశ, మెల్లగా నిదానంగా శ్వాస తీసుకొని వదలండి. శ్వాస లోపలికి తీసుకున్న ప్రతిసారి మనసులో నేను శరీరాన్ని కాదు అని అనుకోండి. ఆ ఆలోచన ఉన్నంతసేపు శ్వాసను లోపలికి తీసుకోవాలి. శ్వాసను బయటకు వదిలిన ప్రతిసారి నేను మనసును కూడా కాదు అని అనుకోండి. ఆ ఆలోచన ఉన్నంతసేపు శ్వాసను బయటకు వదలాలి. ఇలా 7 నుంచి 11 నిమిషాల పాటు చేయండి. రెండవ దశ, పెద్దగా నోరు తెరిచి ఆ శబ్దాన్ని 7 సార్లు పలకండి. పలికిన ప్రతిసారి శ్వాసను పూర్తిగా బయటకు వదలండి. గమనించండి, ఈ శబ్దం సరిగ్గా నాభి క్రింద నుంచి రావాలి. మరీ పెద్దగా పలకవలసిన అవసరం లేదు, కానీ దాని వైబ్రేషన్ మీకు తెలిసేంత పెద్దగా పలికితే సరిపోతుంది. మూడవ దశ, ముఖం కొద్దిగా పైకెత్తి 5 నుంచి 6 నిమిషాల పాటు కూర్చోండి. మీ కనుబొమ్మల మధ్య తేలికపాటి ధ్యాసను నిలపండి. ఈ మొత్తం ప్రాక్టీస్కు 12 నుంచి 18 నిమిషాల సమయం పడుతుంది. కావాలనుకుంటే ఎక్కువసేపు కూర్చోవచ్చు. ఈశాక్రియకు కూర్చున్నప్పుడు శరీరము మనస్సులో జరుగుతున్న వాటిపై ధ్యాస పెట్టకండి. మీ శరీరంలో మనస్సులో ఏది జరుగుతున్నా పట్టించుకోకండి. ఊరికే అలా కూర్చోండి, అంతే. క్రియ మధ్యలో బ్రేక్ తీసుకోకండి. క్రియ మనలోని శక్తిని పునర్వ్యవస్థీకరిస్తుంది. బ్రేక్ తీసుకుంటే ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. ఈ క్రింది నియమాలను పాటించడం వలన మీరు ఎక్కువ లాభాలు పొందగలరు. క్రియ చేసిన ప్రతిసారి కనీసం 12 నిమిషాల పాటు చేయాలి. 48 రోజుల పాటు రోజుకు 2 సార్లు లేదా 90 రోజుల పాటు రోజుకు ఒకసారి చేయాలి. ఈ క్రియను ఎవరైనా ప్రాక్టీస్ చేసి ప్రయోజనాలను పొందవచ్చు. ఎటువంటి మార్పులు చేయకుండా సూచనలను తూచా తప్పకుండా పాటించండి. ఇది చాలా సులువైన క్రియ, కానీ చాలా శక్తివంతమైనది. నేను శరీరాన్ని కాదు, నేను మనస్సును కూడా కాదు అని రోజులో ఎప్పుడైనా మీకు మీరు గుర్తు చేసుకోవచ్చు. ఈ వీడియోలో వినిపించే సద్గురు సూచనలను అనుసరిస్తూ ఈశాక్రియ అభ్యాసం చేయడం మంచిది. అయితే ఈ వీడియో సపోర్ట్ లేకుండా కూడా ధ్యానం చేసుకోవచ్చు. కాళ్లను మడుచుకొని బాసిపీట వేసుకొని కూర్చోండి. మీ అరచేతులను పైవైపుగా తెరిచి ఉంచండి. మీ ముఖాన్ని కొద్దిగా పైకెత్తి కళ్ళు మూసుకొని మీ కనుబొమ్మల మధ్యలో తేలికపాటి ధ్యాసను నిలపండి. నేను ఈ 2 వాక్యాలను పలుకుతున్నప్పుడు శ్వాస లోపలికి తీసుకున్న ప్రతిసారి మనసులో అనుకోండి, నేను ఈ శరీరాన్ని కాదు. శ్వాస వదిలిన ప్రతిసారి నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. 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 నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు.
నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు.
నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. నేను శరీరాన్ని కాదు. నేను ఈ మనసు కూడా కాదు. కళ్ళను అలాగే మూసి ఉంచి ముఖాన్ని కొద్దిగా పైకెత్తి అలా కదలకుండా కూర్చోండి. योगरतो वा भोगरतो वा संगरतो वा संगविहीनः यस्य ब्रह्मणि रमते चित्तम्
यस्य ब्रह्मणि रमते चित्तं नन्दति नन्दति नन्दते वा नन्दति नन्दति नन्दते वा सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्वं निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवन्मुक्तिः निश्चलतत्वे जीवन्मुक्तिः पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनं पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् इह संसारे बहुदुस्तारे इह संसारे बहुदुस्तारे कृपया पारे पाहि मुरारे कृपया पारे पाहि मुरारे తగినంత సమయం తీసుకొని మెల్లగా చాలా మెల్లగా కళ్ళు తెరవండి. ఈశా క్రియను రోజూ సాధన చేయటం వలన ఆరోగ్యము, చైతన్యము, సంపద, శ్రేయస్సు కలుగుతాయి. ఆధునిక జీవితంలోని ఒత్తిడులను తట్టుకోవడానికి ఇది ఒక శక్తివంతమైన ఉపకరణం. అంతేకాకుండా ఇది ఒక వ్యక్తి తన పూర్తి సామర్థ్యం మేరకు జీవితాన్ని అనుభవం పొందేలా చేస్తుంది.